దానివల్ల రెండు హస్తముతో ఎప్పుడు ఒకరు చేస్తుంటున్నారో అక్కడ ఉంటున్న చోటులో పరమాత్మ అమ్మవారు ఇద్దరు వచ్చి లోపల దూరిపోతుంటున్నారు శాస్త్రం కాదు. అప్పుడు చూడండి, ఒక హస్తముతో చేసిన పుణ్యాలన్నీ నష్టమైపోతుంది, రెండు హస్తములను జోడించి చేసిన దీని మధ్యములో లక్ష్మీనారాయణుడు ఒకరు చేశారు. ఇప్పుడు నేను చెప్పామా, చెప్పిన వెంటనే ఒకరు చేశారు. కాంచీపురం నుంచి ఈ అబద్ధం చెప్పడానికి అంత దూరం వచ్చారు, ఈ అబద్ధం అనడానికి అంత దూరం వచ్చారు. ఏమి విచిత్రమైన స్వామి, ఏమిది విచిత్రం. చూడండి, మీ ఎదురుగానే నమస్కారం అంజలి చేశాము, అంజలి లేదు, అంజలి లోపల ఉన్నారు మీరే చెప్పారు, చెప్పిన వారు ఎక్కడ కనబడలేదు స్వామి అని అడిగారు. దానికి ఆశ్చర్యంగా పరాశర గారికి శివుడి పురాణంలో చెప్పాయ్యా, వాస్తవం నేను చెప్పాము, నువ్వు నమస్కరించావు, అంజలి చేశావు, దాంట్లో ఏమి సందేహం లేదు. అయినా మీ మనస్సులో ఏమి ఇది చేసినా ఆ ఫలితం వస్తుంది అనే అభిప్రాయంతో చేసిన వాళ్ళు వాడకి రాలేదన్నారు. వారు చెప్పారా? వారు చెప్పారా? చెప్పిన దాన్ని నేను పరీక్షార్థంగా చూద్దామని ఆ పరీక్షార్థంగా చేసినా చూసావా, దానివల్ల రాలేదు. చూడండి, చెప్పిన మాటలు ఆప్య వాక్యం పరం తపః. ఆప్త వాక్యం, ఆప్తులు పెద్దలు వాక్యం మనకు ఎట్లా పెద్దలు వాక్యం అనేది నమ్మకం ఉండాలి, దాంట్లో వస్తుందా లేదా అట్లా అని ఏమి చూడండి. లీలాసుకుల వారు ఆశ్చర్యంగా గీత గోవిందంలో ఒక మాట అంటున్నారు. లీలాసుకుల వారు గీత గోవిందంలో అంటున్నారు, బృందావనంలో ఒక ప్రదేశం ఉన్నది, లీలాకుంజ్. లీలాకుంజ్ పేరు దానికి, మీరందరూ వెళ్ళి ఉండొచ్చు. కోతులు విపరీతంగా ఉంటున్నది, కొంత ఇంత అంత లేదు, కోతులు విపరీతంగా ఉంటున్నది. అట్లా ఉంటున్న కోతులు ఉంటున్న ఆ లీలాకుంజ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేత్రిలో కృష్ణ పరమాత్మ అది వచ్చిన కృష్ణ పరమాత్మ వచ్చి రాసక్రీడ చేస్తున్నదిగా సంప్రదాయం. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తానే ఉంటున్నారు. అయినా దానిని పరీక్షార్థంగా ఎవరైనా చూస్తానికి ప్రయత్నించినా వాళ్ళకి మరణం సంభవిస్తుంది అన్నది అక్కడ చెప్పబడుతుంది. పెద్ద సంభవిస్తుంది. ఈ విషయమున లీలాసుకుల వారు గీత గోవిందంలో, అయ్యా మా పెద్దలందరూ కాలం నుంచి నువ్వు ఇక్కడ లీలాకుంచులో వచ్చి రాసక్రీడ చేస్తున్నదిగానే అంటున్నారు, దాంట్లో ఏమి సందేహం లేదు. అయినా ఆ రాసక్రీడ చేస్తున్న సమయంలో ఆ నృత్యం చేస్తున్నావే, అప్పుడు నువ్వు కట్టుకున్న పట్టి ఆ గెజ్జల నుంచి ఒక శబ్దమైన మా అందరి చెవుల పడినా నువ్వు ఆశ్చర్యంగా ఆడుతున్నది మాకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. దానివల్ల ఇన్ని రోజులు వదిలికో, ఈ రోజు నుంచి ఆ పట్టి శబ్దం, గెజ్జల శబ్దం మా అందరి చెవులో వింటున్న అలాగా ఒక భాగ్యం కల్పించకూడదా అని చెప్పేశారు. చెప్పేసి ఆ రోజు ఆ శ్లోకం రాసేసి దానితో పూర్తి చేసేసి పండుకున్న రేత్రి వారికి గజ్జల శబ్దం ఆశ్చర్యంగా ఆ నృత్యం చేస్తున్నది. పక్కన శ్లోకం, ఆహో ఆహో పరమో భాగ్యం